హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనం తాజా సమాచారం చెక్ చేసినట్లయితే కనుక సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. సో అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూనండి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. అయితే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి గత 4.5 సంవత్సరాలుగా ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో ఎట్టకేలకు వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. సో మనకి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ ఇప్పటివరకు గడుస్తూనే వచ్చారు. అయితే మనకి గత నెల రోజుల నుంచి కూడా డిఎస్సి అభ్యర్థులు మనకి ఏవైతే ధర్నాలు ఇవి చేపట్టారో సో వాటిపై మనకి ప్రభుత్వ స్పందన అయితే ఎట్టకేలకు రావడం జరిగింది. సో నిరుద్యోగులకు సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఆయన ఇప్పుడే జరిగిన ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. అయితే ఎన్ని పోస్టులు భర్తీలు చేస్తారు, వాటి యొక్క వివరాలు ఏంటి అనేవి, షెడ్యూల్ ఏంటి అనేది త్వరలోనే ప్రకటిస్తామని కూడా తెలియచేయడం జరిగింది. అయితే డిఎస్సి గురించి మనకి సీఎం గారితో చర్చించామని కూడా తెలిపారు. అయితే మనకి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా సో మనకి గత నెల రోజుల నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎవరైతే కృషి చేశారో వారందరి ఫలితం అయితే మనకి రావడం జరిగింది. సో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులకి ఒక మంచి శుభార్త అయితే ప్రకటించారు. సో ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ ఆశలైతే సజీవంగా ఉంచారు. సో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.